ప్రైస్ అయితే దీనికి 85,000 అయితే ప్రైస్ చెప్పినారు. మీరు వచ్చి మాట్లాడవచ్చు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఓన్లీ 1,10,000 డీజిల్ వెహికల్ అండి. ఆల్టో K10 ఓన్లీ 1,25,000. ప్రైస్ గురించి మాట్లాడితే 1 lakh కిలో వచ్చేసి మనకి ఓన్లీ 85,000 కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ నాలెడ్జ్ 96. ఈ రోజు నేను మీకు మరి 175 కాకుండా ఓన్లీ 75,000 లో అయితే వెహికల్స్ తీసుకొచ్చాను. చిన్న ఫ్యామిలీ కోసం మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. చిన్న వెహికల్స్ అడిగారు కదా, సో చిన్న వెహికల్స్ అయితే తీసుకొచ్చాను. మన ఫస్ట్ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ 2008 మోడల్ వెహికల్ మీరు మొత్తం రైట్ రౌండ్ మొత్తం చూడొచ్చు. వెహికల్ కి మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. ఇంటీరియర్ గానీ ఎక్స్టీరియర్ గానీ మొత్తం చూపిస్తాను మీకు. ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు మీరు. లెదర్ సీట్స్, పవర్ స్టీరింగ్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ సీట్స్ అయితే లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. వెహికల్ కి ఎక్స్టీరియర్ లో వచ్చేసి మనకు ఒక క్యారియర్ అయితే అవైలబుల్ ఉంది. ఇక ఇట్లా చిన్న మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. టైర్స్ చూడొచ్చు మీరు. టైర్స్ అయితే మనకి 70 to 80% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ వెహికల్ కి మనం బ్యాక్ సైడ్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ అయితే మనకి బ్యాక్ సెన్సార్ అట్లాంటి ఏవి రావు. వెహికల్ వచ్చేసి LXi కదా, సో బ్యాక్ వైపర్, డిఫాగర్ అవి ఏవి రావు. సో ఫైనల్ ఈ వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 80,000 కిలోమీటర్ అయితే వెహికల్ డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ అయితే సింగిల్ ఓనర్. వెహికల్ కి అయితే మనకి ఇలాంటి మైనర్ స్క్రాచెస్ అవే ఉన్నాయి. మీద పెద్ద యాక్సిడెంట్ డ్యామేజెస్ అట్లాంటి ఏవి లేవు. ప్రైస్ గురించి మాట్లాడితే 1,35,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, మీరు వచ్చి చూడొచ్చు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ వచ్చి షెవర్లే బీట్ లో అయితే ఈ కలర్ దొరుకుతుంది మనకి. షెవర్లే బీట్ కాకుండా ఏ వెహికల్ తీసుకున్నా ఈ కలర్ అయితే చాలా కష్టం దొరకడం. సో మనం వెహికల్ గురించి మాట్లాడదాం. వెహికల్ వచ్చేసి మనకి షెవర్లే బీట్ 2011 మోడల్. వెహికల్ కి అయితే చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. అంటే 2011 కదా, సో చిన్న స్క్రాచెస్ అయితే కామన్, అది ఏ వెహికల్ కైనా ఉంటాయి. అది మీరు చాలా మెరవాలంటే బండి టచ్అప్స్ చేపిస్తారు, కానీ జెన్యూన్ కండిషన్ లో ఎట్లా ఉంది అట్లా ఉంది మన దగ్గర బండి. వెహికల్ చూడొచ్చు మీరు. క్యారెల్ కూడా అవైలబుల్ ఉంది. సో ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం రండి. ఇంటీరియర్ లో చూడొచ్చు మీరు. ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, క్లాత్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని ఉన్నాయి. వెహికల్ కి మనకి డాష్ బోర్డ్ మీద ఒక్క స్క్రాచ్ కూడా, ఒక్క గీత కూడా లేదు. సో రైట్ రౌండ్ మొత్తం చూపిస్తాను మీకు రండి. ఈ వెహికల్ గురించి మాట్లాడితే మనకి మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. మైనర్ స్క్రాచెస్ కాకుండా పెద్ద యాక్సిడెంట్ అట్లాంటి ఏవి లేవు. మీరు వెహికల్ చూస్తున్నారు కదా, వెహికల్ కి అయితే ఫ్రంట్ బంపర్ గానీ బ్యాక్ బంపర్ గానీ ఇవి అయితే టచ్అప్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ హెవీ ఉన్న ప్రకారం అయితే చాలా స్క్రాచెస్ పడతా ఉంటాయి. ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ అయితే టచ్అప్ అయితే జరిగింది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి డిఫాగర్, బ్యాక్ సెన్సార్ అయితే అవైలబుల్ ఉంటుంది. దీనికి డిఫాగర్ ఉంది. బ్యాక్ వైపర్ అయితే మీరు పెట్టించుకోవాలి. అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే మీకు ఒక వెహికల్ తీసుకున్నాక ఒక 5-6,000 అయితే పెట్టాలండి కంపల్సరీ అది. సో వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ వెహికల్ ఇది. వెహికల్ కి అలాయ్ వీల్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ వెహికల్ కి మన టైర్స్ చూసుకుంటే, టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ కి. మరి వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది. 2011 మోడల్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. మీరు వెహికల్ చూడొచ్చు, మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. సో ఫైనల్లీ దీని కిలోమీటర్ గురించి మాట్లాడితే 64,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఉంది వెహికల్. సింగిల్ ఓనర్ ఉంది. షోరూమ్ ట్రాక్ అయితే లేదు వెహికల్ కి. కావాలంటే మెకానిక్ కి చూపించుకోవచ్చు. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,35,000 అన్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ అని ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు వచ్చి వెహికల్ ట్రాల్ కొట్టండి. ఇంజన్ చాలా అంటే చాలా సైలెంట్ అయితే ఉంది. సో మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఆల్టో వెహికల్. ఈ వెహికల్ మనం చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్, డ్యామేజెస్, యాక్సిడెంట్ ఏవి లేవు. మీరు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఏవి చూసుకున్నా చాలా నీట్ గా ఉంటాయి. మీరు ఒకసారి ఇంటీరియర్ చూడండి. సో మనకి ఇంటీరియర్ లో వచ్చేసి పవర్ స్టీరింగ్ ఉంది, ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, లెదర్ సీట్స్ ఉన్నాయి. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. మనకి చాలా నీట్ ఉంటుంది. వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ అయితే ఉంది ఇది. వెహికల్ వచ్చేసి ఆల్టో LX వెహికల్. ఈ వెహికల్ కి మనకి పవర్ స్టీరింగ్ మాత్రమే వస్తుంది. పవర్ విండోస్ అయితే రావు. వెహికల్ మోడల్ వచ్చి 2005 మోడల్, 6 రిజిస్ట్రేషన్. వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 85,000 మాత్రమే వెహికల్ ప్రైస్. మీరు చూడొచ్చు, మీరు రండి, వచ్చి వెహికల్ కి ట్రయల్ కొట్టండి, మీకు నచ్చితే తీసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ వెహికల్ గురించి మాట్లాడదాం. సో మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఆల్టో 2008 మోడల్ వెహికల్ వచ్చి చూడొచ్చు మీరు. చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ అయితే చిన్న టచ్అప్స్ అయితే చేయడం జరిగిందండి. చిన్న టచ్అప్స్. వెహికల్ కి కొంచెం గీతలు ఉంటాయి, సో అందువలన అయితే వెహికల్ అయితే టచ్అప్ చేయడం జరిగింది. మీరు వెహికల్ కి మొత్తం చూపిస్తాను. డెంట్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ తీసుకున్నా కూడా మనకి ఒక 1 రూపీ కూడా పే చేసే అవసరం లేదు. అంటే మెకానిక్ కి దానికి. మనం ఇంటీరియర్ కూడా చూడొచ్చు ఒకసారి. ఇంటీరియర్ మనకి చాలా అంటే చాలా నీట్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ ఇంటీరియర్ గానీ ఎక్స్టీరియర్ గానీ చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంది. వెహికల్ మోడల్ వచ్చి 2008 మోడల్ ఇది. ప్రైస్ అయితే దీనికి 85,000 అయితే ప్రైస్ చెప్పినారు. మీరు వచ్చి మాట్లాడవచ్చు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో దీని కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ 65,000 అయితే డ్రైవ్ అయిన ఉంది.
వెహికల్ వచ్చి చూసుకోవచ్చు మీరు. సో వీళ్ళ దగ్గర ఆఫర్ వెహికల్ ఏంటిదంటే K10 అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ మోడల్ వచ్చి 2011 మోడల్ 12 రిజిస్ట్రేషన్ బ్లాక్ కలర్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఎక్స్టీరియర్ గానీ ఇంటీరియర్ గానీ మీకు మొత్తం చూపిస్తాను. నాన్ టచ్అప్, నాన్ యాక్సిడెంట్, నాన్ ఫ్లడెడ్ వెహికల్ మొత్తం చూడొచ్చు. చిన్న చిన్న టచ్అప్స్ అయితే జరిగినాయి వెహికల్ కి, కానీ పెద్ద యాక్సిడెంట్ కానీ అట్లాంటి ఏవి లేవు. మీరు వెహికల్ మొత్తం చూపిస్తాను. సింగిల్ ఓనర్ వెహికల్ 2011 మోడల్ 12 రిజిస్ట్రేషన్. మనం టైర్స్ చూసుకున్నా కూడా మనకి టైర్స్ వచ్చేసి 80 to 90% టైర్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ ఇంటీరియర్ లో వచ్చేసి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి దీని కిలోమీటర్ గురించి మాట్లాడితే కిలోమీటర్ వచ్చేసి ఓన్లీ 20,000 కిలోమీటర్ అయితే డ్రైవ్ అయిన ఈ వెహికల్. కావాలంటే మీరు మెకానిక్ కూడా తెచ్చి చూపించుకోవచ్చు. సో ఫైనల్లీ దీని ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 20,000 అన్నారు. ఆల్టో K10 ఓన్లీ 1,25,000, 11 మోడల్ 12 రిజిస్ట్రేషన్. సో ఫైనల్ డీజిల్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫియస్టా వెహికల్ మోడల్ వచ్చేసి 2007 మోడల్ 2029 వరకు పేపర్ వ్యాలిడిటీ ఉంది. వెహికల్ కి అయితే చిన్న చిన్న టచ్అప్స్ అయితే జరిగినాయండి. అది కాకుండా యాక్సిడెంట్ అట్లాంటివి అయితే ఏవి లేవు. మీరు వెహికల్ మొత్తం రైట్ రౌండ్ మొత్తం చూడండి, మైనర్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. వెహికల్ అయితే డీజిల్ వెహికల్. ఇది మనకి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ మొత్తం A to Z మొత్తం చూపిస్తాను. హైదరాబాద్ షోరూమ్. బ్యాక్ డీఫాగర్ అయితే అవైలబుల్ ఉంటుంది, బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ ఉంటుంది. మనకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఏదైనా కానీ చూసుకోవచ్చు. ఇంటీరియర్ లో వచ్చేసి మనకి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్, మాన్యువల్ వెహికల్, డోర్ ప్యాడ్ చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్ ఉంది. అది కాకుండా మనకి ఆమ్రెస్టర్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి. టైర్స్ కూడా చూడొచ్చు. మనం టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% టైర్స్ అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్, ట్రాక్ అయితే ఉండదండి. 2012 మోడల్ కన్నా కింద వెహికల్స్ కి అయితే ట్రాక్ అయితే అవైలబుల్ ఉండదు. వెహికల్ వచ్చేసి ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1,10,000 డీజిల్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్ మనకు 1,10,000 లో అయితే చాలా కష్టం మార్కెట్ లో దొరకడం. ఇక్కడైతే అవైలబుల్ ఉంది. సో ఈ వీడియో కాకుండా ఇంకా నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది. దాంట్లో కూడా మరి తక్కువ ధరలో అయితే వెహికల్స్ వస్తున్నాయి ట్రస్ట్ కార్స్ లో. సో నెక్స్ట్ వీడియో కూడా పూర్తిగా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.